అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి వారి ఆలయం. శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో శ్రీరంగనాథ స్వామి వారిని పల్లకీ సేవ జరగడానికి ముందు, పల్లకీ సేవకి ముందు ఇలా గజరాజు వస్తున్నాడు. ఈ గజరాజు బయటకు వచ్చిన తర్వాత స్వామివారిని పల్లకిలో తీసుకొని బయటకు తీసుకువస్తారు. బయట కొంచెంసేపు తిప్పి మళ్ళీ లోపలికి తీసుకెళ్తారు అన్నట్టు. ఓకేనా. ఈ గజరాజుని చూడండి. ఇది శ్రీరంగంలోని ఆలయం, శ్రీరంగనాథ స్వామివారి ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే, ఆలయం మొత్తం విలేజ్ అంతా కూడా ఆలయమే ఉంటుంది. ఈ శ్రీరంగం పట్టణం అంతా ఆలయమే ఆవరించి ఉంటుంది. అంటే ఒక రకంగా ఆలయం లోపలే విలేజ్ ఉంటుంది అన్నట్టు. అదే శ్రీరంగం. శ్రీరంగం పట్టణం మొత్తం ఆలయంలోనే ఇండ్లు, దుకాణాలు, లాడ్జీలు అన్నీ ఉంటాయి. ఆ గజరాజుని చూడండి. ఎవరో భక్తుడు ఏదో కాయ ఇచ్చాడు, తింటూ వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది శ్రీరంగం. మీరు తిరుపతికి నుంచి శ్రీరంగానికి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి. శ్రీరంగం వెళ్ళాలనుకుంటే ఒక 5 hours ట్రైన్ జర్నీ ఉంటుంది. 5 hours ట్రైన్ జర్నీ ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి తిరుపతి నుంచి శ్రీరంగానికి. బుక్ చేసుకొని వెళ్ళచ్చు. అక్కడ స్టే కూడా చాలా తక్కువే ఉంటుంది. అక్కడ మన శ్రీరంగంలో ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఆ మెయిన్ ఎంట్రన్స్కి కుడివైపున ఆంధ్ర సత్రం ఉంటుంది. దాని పక్కన ఉన్న ఏ సత్రంలోనైనా మనకి 150 రూపాయలకు స్టే అనేది లభిస్తుంది. 150 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అన్నట్టు. స్టే అంటే ఒక 24 గంటలు ఉంటే ఒక 150 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్వామివారి పల్లకి సేవ ఈ విధంగా, ఇటువైపు అమ్మవారు, ఇటువైపు అయ్యవారు ఉంటారు. బాగా దగ్గరికి వెళ్ళి వీడియో తీయరాదు, దూరం నుంచే తీసిన. అయితే స్వామివారిని పల్లకిలో కాకుండా పడవలో కోనేటిలో తిప్పేటప్పుడు ఇంకో వీడియో చేశాను. అది డోలోత్సవం అంటారు. ఆ డోలోత్సవ సేవని కూడా ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఆ వీడియో కూడా చూడండి. స్వామివారి ఉత్సవమూర్తి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఓకే. వీలైతే తిరుపతికి వచ్చిన వాళ్ళు శ్రీరంగం వెళ్ళడానికి ప్రయత్నించండి. శ్రీరంగం చాలా బాగుంటుంది. రంగనాథ స్వామివారు దర్శనం కూడా మనకు అదృష్టం ఉంటేనే జరుగుతుంది అంటారు. శ్రీరంగం పట్టణం వెళ్ళాలన్నా కానీ ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉండాలి. అలా ఉన్న వాళ్ళే శ్రీరంగంలోకి ప్రవేశిస్తారు అని చెప్తారు. శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళు తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు తిరుపతి టు శ్రీరంగం, మళ్ళీ శ్రీరంగం టు తిరుపతి ప్లాన్ చేసుకోవచ్చు. బస్సులు కూడా అవైలబుల్లో ఉంటాయి. తిరుపతి బస్ స్టాండ్లో మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే. అండ్ ఇంకా శ్రీరంగానికి సంబంధించిన ఇంకా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పోస్ట్ చేస్తాను.